9210 గురుకులాల ఉద్యోగుల పోస్టులను బ్యాక్లాగ్ లేకుండా పూర్తిగా భర్తీ చేయాలని గురుకుల టీచర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గురుకుల టీచర్ల శాంతియుత ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వాలు తమను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల టీచర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురుకుల నియామకాల్లో పై స్థాయి నుంచి కిందకు రాకుండా మధ్య నుంచి భర్తీ చేయడంలో గందరగోళం నెలకొందన్నారు. ఒకే వ్యక్తికి 4 ఉద్యోగాలలో ఉద్యోగం వచ్చినా ఒకటే ఉద్యోగం కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి గురుకులాల ఉద్యోగాలను నియమించాలని సీఎం రేవంత్కు గురుకుల టీచర్లు విజ్ఞప్తి చేశారు. 4000 అభ్యర్థులు వెనక 4000 కుటుంబాలు ఉన్నాయని గుర్తించండి సార్. మేమందరం కూడా బుద్ధిజీవులం సార్. బయటకు వచ్చినవంటే బుద్ధిజీవులం బయటకు వచ్చినవంటే ఎంతో కడుపు గాలితే వచ్చినాం సార్. మేము ఎప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము అనుకూలంగానే ఉన్నాం సార్. మీకు అంతకంటే అనుకూలంగా ఉంటాం సార్. మీరు గనక ఈ యొక్క మంచి హెల్ప్ చేస్తే మీకు తరతరాలు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రతి క్షణం కూడా నిరుద్యోగుల్ని గురుకుల అభ్యర్థుల్ని ఎప్పుడూ కూడా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నది. మొన్నటిదాకా హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ వల్ల సెప్టెంబర్లో రావాల్సినటువంటి రిజల్ట్స్ అన్నవి ఈరోజు ఫిబ్రవరిలో వచ్చినాయి. సంవత్సరం మారిపోయింది. ఇప్పటికైనా సరే రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చినట్టయితే డిఎల్ జేఎల్. మేము గత ఏప్రిల్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అనేక కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించి మాకు రిజల్ట్ను ఇచ్చారు. దానికి సంతోషమే. కానీ ఆ రిజల్ట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను పరిష్కరించమని మేము ప్రభుత్వ పెద్దలందరికీ మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. రిలింక్విష్మెంట్లు పాటించాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీని చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లు అడిగేటప్పుడు నిరుద్యోగులే ఈ ప్రభుత్వానికి పెద్దన్నలు అని చెప్పారు. మోదీ అందించిన సుపరిపాలన, తాను గతంలో చేసిన అభివృద్ధి నవరత్నాల నమూనాలతో గెలుపు సాధిస్తానని బీజేపీ భువనగిరి అభ్యర్థి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదీవన సభలో మాట్లాడిన మాటల వెనుక అధిష్టానం నేతల ఒత్తిడి కనబడుతుందన్నారు. ఎమ్మెల్సీ కవితకు కష్టాలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు అంటున్న బూరా నర్సయ్య గౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫిస్ట్. బీజేపీ భువనగిరి అభ్యర్థి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు. సార్, ముందు పెద్దన్న అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఓ సభలో నిధులు ఇవ్వకపోతే చాకిరేవులో బాధేస్తాం, ఉతికేస్తాం అని అన్న మాటలు వాడుతున్నారు. ఎట్లా చూడవచ్చు? ఆక్రోశం, బాధ, అస్థిరత్వం ఇవన్నీ కనపడుతుంది కదా. నేను అనుకోవటం మోడీ గారి మీటింగ్లో మోడీ గారిని ప్రైజ్ చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి వీక్లీ ఒకసారి అటెండ్ చేసుకోవాలి, ఏదో ఒకటి ఫండ్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ బాధింది అనుకుంటా, నైట్ కాంగ్రెస్ హైకమాండ్ క్లాస్ బీకింది అనుకుంటా. దానికి కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటిది కానీ దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగుతుంది GO3 మీద. ఏంటి GO3 ఏంది? ఎందుకు ఆమె ధర్నా దిగాల్సి వస్తుంది? ఆమె అడగరాదా? అంటే మహిళలకు బాగా అన్యాయం అయిందట, మహిళా అభ్యర్థులకు. నిజంగా ఇది మీ దృష్టికి వచ్చిందా? మీరు ఎట్లా ఎప్పుడు ఆమెకు సమస్య ఉందా ధర్నా చేస్తుంది. ఎప్పుడు నోటీస్ వచ్చినా ధర్నా చేస్తుంది. దాని గురించి దాని రెస్పాన్స్ ఎందుకు? మోడీ సుడిగాలి పర్యటన జరుగుతుంది రాష్ట్రంలో. భువనగిరి నియోజకవర్గంలో ఎప్పుడైనా అంటే మోడీ పర్యటన ఉందా? మీరు భువనగిరి నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? అక్కడ నుంచి వస్తున్న స్పందన ఏంటి? నిజంగా చెప్పాలంటే గత 15 ఏళ్ళుగా నేను తిరుగుతూనే ఉన్నా కదా. ఉద్యమకారుడిగా తిరిగిన, ఎంపీగా తిరిగిన, మాజీ ఎంపీగా తిరిగిన, ఇప్పుడు ఎలక్షన్ అభ్యర్థిగా తిరుగుతున్నా కానీ కొత్త ఏం కాదు. బట్ ఒకటి ఏంటంటే చాలా పాజిటివ్ వే ఉంది. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఉంది. అద్భుతమైనటువంటి రామాలయం నిర్మించాలని ఉంది. అదేవిధంగా బూరా నర్సయ్య గౌడ్ని గతంలో కోల్పోయి మా నియోజకవర్గం చాలా నష్టపోయింది. ఖచ్చితంగా మోడీ గారి అదే నాయకత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ 400 సీట్లలో ఒకటి భువనగిరి సీట్లు ఉండాలని భువనగిరి పార్లమెంట్ యొక్క నియోజక ప్రజలు, ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థినే బరిలోకి దించబోతుందని వార్తలు వస్తున్నాయి. మీకు ఎట్లా ఉండబోతుంది వాతావరణం? చూడండి, కాంగ్రెస్ ఏ అభ్యర్థిని పెట్టినా, ఎవరిని పెట్టినా, సాక్షాత్ మంత్రులు నిలబడ్డా ఓడిపోతారు. ఎందుకంటే ఫేస్ వాల్యూ ఉండాలి కదా, క్రెడిబిలిటీ ఉండాలి కదా. వారు పోయి ప్రజలు అడుగుతారు కదా, నా గృహజ్యోతి ఏది, నా 2500 పెన్షన్ ఏది, నా రైతు బంధు ఏది, నా బోర్ల సంగతి ఏంది, నా ఇంట్లో నల్ల సంగతి ఏంది అడుగుతారు కదా. జనరల్ ఏంటంటే ప్రభుత్వాలు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత
యాంటీ ఇన్కంబెన్స్ వస్తుంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు మరోసారి పొత్తుల రాజకీయం తెర మీదకి వచ్చింది. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుతో ముందుకు పోవాలనుకుంటుంది. దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే ఆ పొత్తుతోనే కేసీఆర్కు 0 సీట్లు వస్తాయని తెలిసింది. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో 2 సీట్లు నిలబడ్డప్పుడే సగం డిమోరలైజ్ అయిపోయారు, అవునా కదా? ఇప్పుడు పాపం ఇదివరకు ప్రవీణ్ కుమార్ని బేగంపేట రోడ్డు మీద కూడా రాదిపోయేది. తీసుకొచ్చినటువంటి నవరత్నాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము, తప్పకుండా ఎవరు నిలబడ్డా అక్కడ వేరే పార్టీ నుంచి ఓటమి తప్పదు, తప్పకుండా భువనగిరిలో బీజేపీ విజయం సాధిస్తుందని తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు బూర నరసయ్య గౌడ్. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ టెలివిజన్, హైదరాబాద్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర మహాశివరాత్రి పర్వదినాన బర్కత్పురాలోని యాదగిరి భవన్ నుంచి రథయాత్ర ప్రారంభం అవుతుందని చైర్మన్ వెంకటరెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 12 అడుగుల ఎత్తుతో స్వామివారి మరియు అమ్మవారి ప్రతిమలతో దేదీప్యమైన దీపకాంతులతో సర్వాంగ సుందరముగా అలంకరించిన దివ్య పుష్పరథంపై సాగే శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. బర్కత్పురాలోని యాదాద్రి భవన్ నుంచి నారాయణగూడ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్ మీదుగా రామందపూర్, ఉప్పల్ మీదుగా 11వ తేదీన యాదాద్రికి చేరుకుంటుందన్నారు. మార్గం మధ్యలో స్వామివారి అమ్మవారికి వేద మంత్రాలతో శ్రీసూక్త పారాయణాలతో యాత్ర సాగుతుందని అన్నారు. ఈ సంవత్సరము శివరాత్రి పండుగ రోజు ఉదయం 10 గంటలకు శ్రీ యాదాద్రి భవన్ నుండి లక్ష్మీనరసింహస్వామి రథము యాత్ర, అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం కాబడుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగబడుతుంది. గత 29 సంవత్సరాల నుండి ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ యాత్రను కొనసాగాలని మరి మన కలియుగ దైవమైన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రిలో ఉండడము, మరి అక్కడికి హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్లు రోడ్డు ద్వారా 4 రోజులు ప్రయాణం చేసి మరి 11వ రోజు రాత్రి దేవాలయంకు చేరుతుంది. పాలమూరులో కాంగ్రెస్ తలపెట్టిన సభ చూసి కల్వకుట్ల కుటుంబం ఓర్వలేకపోతుందని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అన్నారు. పాలమూరు ప్రజల విశేష స్పందన చూసి కల్వకుట్ల కుటుంబం మాత్రమే స్పందిస్తుందన్నారు. ఇంకెవరూ మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం కల్వకుంట్ల కుటుంబానికి చేత కావడం లేదని విమర్శించారు. 3 నెలలు కూడా కాకముందే నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రెస్టేషన్కు గురై నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మీ సైరన్లు, మీ జంగులు అవన్నీ కూడా 10 సంవత్సరాలు ప్రజలు అర్థమైపోయింది. ప్రజల కోసం మీరు ఏ రోజు కూడా ఏ కార్యక్రమం చేయలేదు. మీ కుటుంబం కోసం, మీ లాభం కోసం చేసిందని అర్థమైనందుకే మిమ్మల్ని తీసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఆ ప్రతిపక్ష పాత్ర పోషించను అని చెప్తే మీకు అది కూడా చేత కావట్లేదు. 2018 ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా ఈ కుటుంబ సభ్యులకు. 5 ఏళ్ళు అయిపోయింది, పసికూన తెలంగాణ, మేము ఇచ్చిన వాగ్దానాలు చేయలేకపోయినాము, ఇంకా సమయం కావాలి, ఇంకో 5 ఏళ్ళు కావాలని అడిగింది. ఆ రోజేమో మీకు 10 సంవత్సరాలు కావాలి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయడానికి. ఇప్పుడేమో కనీసం 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ హామీ ఎందుకు నెరవేరలే, ఈ హామీ ఎందుకు నెరవేరలేదు అనుకుంటా. కొద్దిగా నన్ను ఆత్మవిమర్శ చేసుకోండి. అనుమానాస్పదమైన బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ బ్యాంకర్లను కోరారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్, పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బ్యాంకు కోఆర్డినేటర్లు, నగదు రవాణా ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు కోఆర్డినేటర్లకు, నగదు రవాణా ఏజెన్సీలకు ఎన్నికల నియమావళి, నగదు రవాణా మార్గదర్శకాలను వివరించారు. ఎన్నికల సమయంలో నిబంధనల మేరకు నడుచుకోవాలని, పారదర్శక స్వేచ్ఛాయుత ఎన్నికలకు బ్యాంకర్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ కోరారు. నగదు రవాణాలో సరియైన ఆధారాలు లేని ఏజెన్సీలు, బ్యాంకు కోఆర్డినేటర్స్ వాహనాలను సీజ్ చేసే అధికారం ఉన్నందున అధికారిక అనుమతి పత్రాలతో
బ్యాంకు నుంచి ఏటీఎంలకు, నగదు చెస్ట్ల నుంచి ఏటీఎంలకు రవాణా తదితర అంశాలపై వివరించారు. ఈఎస్ఎంఎస్ అప్లికేషన్స్పై అవగాహన కల్పించారు. ఎవరైనా బ్యాంకు ఖాతాలో ప్రతిరోజు ₹1,00,000 నగదు డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, అదేవిధంగా 10 లక్షలు పైబడి నగదు గాని లేదా ట్రాన్స్ఫర్ చేసి అనుమానాస్పదమైన బ్యాంకు లావాదేవీల వివరాలను ఏటీఎం, యూపీఐ లావాదేవీలపై ఆయా బ్యాంకు అధికారులు అందించాలని కోరారు. 10 లక్షలకు పైబడిన లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు వివరాలను అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గత 3 నెలలకు సంబంధించి నగదు లావాదేవీల నివేదికను బ్యాంకు బ్రాంచ్ వారీగా ఇవ్వాలని సూచించారు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీలు కూడా నిబంధనలకు మించి నగదు తీసుకెళ్లినట్లయితే సీజ్, మేనేజ్మెంట్ జప్తు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పూర్తి ఆధారాలను చూపినట్లయితే జిల్లా గ్రీవెన్స్ కమిటీలు జాప్యం చేయకుండా రిలీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కొత్తగా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారని, జాప్యం చేయకుండా వెంటనే చెక్ బుక్ జారీ చేయాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు బ్యాంకు సిబ్బంది జాబితా అందజేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ వేయాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పక్క రాష్ట్రాల్లోని కర్ణాటకలో డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వేస్తే ఇక్కడ మాత్రం వేయడం లేదన్నారు. డిఎస్సిలో పోస్టుల భర్తీ కూడా పెంచాలని తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేస్తే టెట్ నోటిఫికేషన్ కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా టెట్ నోటిఫికేషన్ వేశారు. డిఎస్సి ప్లస్ టెట్ నోటిఫికేషన్ కలిపి మనతో ఇక్కడ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి నిరుద్యోగులకు వ్యతిరేక వైఖరితోటి టెట్ నోటిఫికేషన్ వేయలేదు. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండేది. ఇప్పుడు 2 డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వేయాలంటే టెట్ సంవత్సరంలో 2 సార్లు జరపాలి. గత టెట్ 6 నెలలు దాటింది. కాబట్టి టెక్నికల్ కానీ న్యాయపరమైనటువంటి సమస్యలు లేవు. కాబట్టి టెట్ నిరాటంకంగా నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఎర్రోల శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచిందన్నారు. ఇలా 3 నెలల్లో మనం కాంగ్రెస్ పాలన ఏం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇలా కరెంట్ కట్ అయిపోతుంది, రైతులందరూ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మనం అధికారంలోకి వస్తే, అధికారంలో ఉంటే ఏ ఒక్క నాడు కూడా రైతు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు. వడ్లు మన ధర్నా చేయలేదు, నీళ్లు రామని ధర్నా చేయలేదు, నీళ్ళు ఇస్తలేరని ధర్నా చేయలేదు. చేసిందా? ఇలా కేవలం 60 రోజులల్లో ఇలా కాంగ్రెస్ పాలనలో ఇలా రైతులందరూ రోడ్ల మీదకి వచ్చింది. ఇలా ఉద్యోగాలకు జీతాలు లేవని రోడ్ల మీదకి వచ్చింది. 60 రోజులల్లో పట్టమగలే సుఖాలు చూపించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్. శివరాత్రి రోజు సెలవు రద్దు చేయాలని విహెచ్పి రాష్ట్ర సహా కార్యదర్శి రావినూతల శశిధర్ తప్పుపట్టారు. రంజాన్ మాసం మొత్తం ముస్లింలకు వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఏం సందేశం ఇస్తుందన్నారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే శివరాత్రి రోజు సెలవు రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు హిందువుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. హిందువులు పరమ పవిత్రంగా ఉపవాస దీక్షలతోటి శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఒక పక్కన ముస్లింలకు 1 రోజుల పాటు రంజాన్ మాసం అని చెప్పి 10,000 లోపల ఎగ్జెంప్షన్ ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు మాత్రం సెలవును రద్దు చేసి ఖచ్చితంగా విధులకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఏదైతే ఉందో ఏం సందేశం ఇస్తుంది ప్రభుత్వం? గతంలో విశ్వ హిందూ పరిషత్ అనేక సార్లు డిమాండ్ చేసింది. అయ్యప్ప దీక్ష చేసేటువంటి స్వాములకు, దుర్గా నవరాత్రుల లోపల ఉపవాస దీక్షలు ఉన్నటువంటి స్వాములకు, అదేవిధంగా హనుమాన్ దీక్ష చేసేటువంటి స్వాముల విషయంలో కూడా కొన్ని 10,000 లోపల ఎగ్జెంప్షన్స్ ప్రకటించాలంటే వాటి విషయంలో కూడా కనీసం స్పందించినటువంటి ప్రభుత్వాలు అయ్యప్ప దీక్ష తీసుకుంటే మీరు సెలవులు పెట్టుకోండి అని చెప్పి గతంలో పోలీస్ కమిషనరేట్లు ఆదేశాలు జారీ చేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం.
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నందున హిందువులపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకుని శివరాత్రి పర్వదినం సందర్భంగా యథావిధిగా ప్రకటించిన సెలవు దినాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. హిందువులకేమో ఉన్న సెలవు దినాలను కూడా రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని జీవోలు జారీ చేయడం, మరోవైపు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రత్యేక సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనం కాదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మహాశివరాత్రి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి దినము. అది ఆ రోజు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రికి జాగరణ చేపట్టి మరుసటి రోజు శైవక్షేత్రాలను దర్శించి ఉపవాస దీక్షను విరమించేటువంటి పవిత్రమైనటువంటి ఆచారము, విశ్వాసము భక్తులది. కానీ ఆ రోజు సెలవు దినాలను రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం జీవోలు తీసుకురావడం అనేది దుర్మార్గము. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదే సందర్భంలో రంజాన్ సందర్భంగా కొంతమందికి ప్రత్యేకమైనటువంటి సెలవులు కేటాయిస్తూ అదేవిధంగా విధులకు హాజరైనటువంటి సందర్భంలో కూడా సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేకమైన జీవోలు తీసుకున్నటువంటి ప్రభుత్వము హిందువుల విషయానికి వచ్చేస్తే ఉన్నటువంటి సెలవులను కూడా రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి జీవోలు జారీ చేయడం అనేది దుర్మార్గము. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా అనారోగ్య కారణాలతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన భూపాల్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. భూపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనారోగ్య కారణాలతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. భూపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులతో, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న మేడ్చల్ నియోజకవర్గంలో జరగబోయే మొట్టమొదటి ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు పోలీసు ఉన్నతాధికారులు. భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, నక్కా ప్రభాకర్ గౌడ్, సాయుపేట శ్రీనివాస్, రమణారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు, వార్డు నంబర్ స్థాయి నుంచి కార్యకర్త బూత్ ఏజెంట్ల దాకా మాకు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో 6,000 మంది బూత్ ఏజెంట్లు ఉన్నారు. మొన్న ఎన్నికల పనిచేసినటువంటి 6,000 మంది 6,000 మంది ఒక్క మనిషిని 10 మందిని తీసుకొని రమ్మని చెప్తా ఉన్నా. ఈ మీటింగ్ మేమే 50,000 మంది అవుతాం. మేడ్చల్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అసలు కనివిని ఎరగని రీతిగా పెట్టిండు. అదేవిధంగా ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా ప్రవేశపెట్టిండు. 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు, దాన్ని కూడా ప్రవేశపెట్టిండు. ఈ విధంగా దిశల వారీగా ఒక్కొక్కటి అన్నీ కూడా ఆయన అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ 4-5 నెలల్లో మనం మాట ఇచ్చిండు. దాని విధంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు జీరో బిల్లును యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు గాంధీ శంకర్ మహిళలకు అందజేశారు. పేదలకు వరంగా మారిందన్నారు. పటాన్చేరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్లోని బొంబాయి కాలనీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాంధీ శంకర్ ఆధ్వర్యంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లును స్థానిక మహిళలకు అందజేశారు. మహిళలు మాకు జీరో బిల్లు రావడం చాలా ఆనందంగా ఉందని, బస్సు ప్రయాణంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గృహజ్యోతి పథకం అనేది పేదలకు వరంగా మారిందన్నారు గాంధీ శంకర్. మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనికి తమ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ గౌడ్, చందు గౌడ్, దేవా గౌడ్, విజయ్, సంతు, ఆదర్శ్, యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే 6 గ్యారంటీల మీద
పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము డోర్ టు డోర్ ఇదే బస్సులో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. 6 గ్యారెంటీలు మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము గెలిస్తే 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేర్స్తామని చెప్పాము. మరి అందులో భాగంగా ఈరోజు గృహజ్యోతి 200 యూనిట్ లోపు ఎవరికైనా వస్తే వాళ్ళకి బిల్ మాఫీ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు 6 గ్యారెంటీలు తప్పకుండా మరి ప్రతి ఒక్క గ్యారెంటీ 4 గ్యారెంటీలు అమలు అయినాయి. మరి రానున్న రోజుల్లో కూడా మిగిలిన ఏమున్నాయి అది తొందరలోనే అది గిట్ట పూర్తిగా కంప్లీట్ చేశారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి ఈరోజు 200 యూనిట్లు వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి తెలియదు. ఇరుముడితో శ్రీశైలం బయలుదేరారు చిట్కుల్ శివస్వాములు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామం శివనామస్మరణతో మారుమోగింది. శివాలయంలో గత కొద్ది రోజులుగా శివనామస్మరణలతో మాలలు ధరించి భక్తి పారవస్యంతో నిష్ఠగా పూజలతో కొనసాగిన శివస్వాములు ఇరుముడి కట్టుకుని శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి బయలుదేరారు. గ్రామ పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో శివుని స్తుతిస్తూ శివస్వాములు బయలుదేరి వెళ్లారు. ఆకాష్, సంజీవ్, వెంకటేష్, రవితేజ, సత్యనారాయణ, శ్రీనివాస్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంస్థ CEO తెలిపారు. వార్షిక వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిమెట్ హైదరాబాద్ ఎమర్జింగ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అండ్ అప్లికేషన్స్ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా సెమీ కండక్టర్ మెటీరియల్స్ అండ్ డివైజన్స్లో పరిశోధన అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక విభాగాల్లో శాస్త్రీయ మార్పిడి చర్చకు ICESMA 2024 వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. All the high purity gases are coming from Germany. What Taiwan is doing is that they are making this on clean rooms, and they have the knowledge base to convert these materials into devices. Okay. So everyone, not only India, Japan is also dependent on Taiwan for 7 nanometer semiconductors. This is a huge investment. This country from Taiwan, one professor has visited here. He is a policy maker also. He has traveled to India 4 times. The reason is that he required this material, this wafer. They don't manufacture this wafer. Currently they import from a company called Cree in USA. It is very difficult to get the quantity of wafers they want. They want also have a tie-up with India. The problem is that Taiwan, why we talk about Taiwan, like India is the biggest or largest mobile manufacturing unit. But all the components are coming to India, we are only assembling and exporting. Similarly, TSRTCలో కార్మికులు గత 4 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. TMU సమస్యల పరిష్కారానికి పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లామన్నారు. మేనేజ్మెంట్కి ఎన్నో మెమోరాండంలు ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారాల దిశగా మేనేజ్మెంట్ చొరవ తీసుకోకపోవడం లేదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ ఈరోజు జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మిక సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లుగా తెలిపారు. ఏకగ్రీవంగా ఆ సమస్యల పరిష్కారానికై దశల వారీగా ట్రేడ్ యూనియన్ పంతాలు ఉద్యమాలు చేయాలని కోరారు. రెండు పిఆర్సీలని ప్రభుత్వ విలీన ప్రక్రియని ప్రభుత్వ విలీన ప్రక్రియని ఉద్యోగ భద్రతని కొత్త బస్సులని పని భారాన్ని తగ్గించాలి. పని భారాన్ని అన్ని డిపార్ట్మెంట్లలో రిక్రూట్మెంట్ వెంటనే తరుణంలో కార్మికులు ఇవాళంతా కూడా అట్లా కాదు అని చెప్పి చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేస్తా అని చెప్పి కార్మికులందరినీ, అట్లాగే పిఆర్సీని ఇస్తా అని చెప్పి, తర్వాత మరి ఏరియర్స్ అన్ని కూడా ఇస్తా అని చెప్పి, ఉద్యోగ భద్రత ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి లేట్ చేయడం వల్ల ఇవాళ కార్మికులందరూ కూడా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు.
ఎలక్షన్లలో సంపూర్ణంగా మద్దతు చేసిండ్రు. తద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపులోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పార్టీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పి శ్రీధర్ బాబు గారు కమిటీలో మరి ఎజెండాలో పెట్టేసి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టీసీకి 2 మరి పిఆర్సీలు ఇస్తాం, తర్వాత ఈ యొక్క మెర్జర్ని వేగవంతం చేస్తాం, అట్లాగే 2 పిఆర్సీలతో పాటు 50% ఏరియర్స్ ఇస్తాం, డిఏలు ఇస్తాం, ఆర్టీసీని కాపాడుతాం, కొత్త బస్సులు ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ 3 నెలలు అయిపోయే వరకు కూడా మళ్ళీ రేపు 12వ తారీఖు 13కు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్తో యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఓయూలో మహా సదస్సును నిర్వహించారు. ఓయూ టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో డాక్టర్ ఏ పరశురాం అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దీనికి సామాజిక న్యాయంలో భాగంగా చూడాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి వెన్నెముక లాంటివని చెప్పారు. అలాంటి విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి మూలస్తంభాలని అన్నారు. వర్సిటీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను రెగ్యులరైజ్ చేయడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఎవరు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించారు. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. లేక్ వ్యూ పేరిట నిర్మాణాలు వెలిశాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిపారు. ఇప్పటికే గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని బెదిరించిన గోవర్ధన్